మీటింగ్లలో మాట్లాడంటే ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది సార్. మీరు అందరూ ఏంటి ఇప్పుడు బీటెక్లో అవి కాదు ఐటీఐ చేసుకోవాలని మాట్లాడడం ఇదంతా ఎట్లా అనిపిస్తుంది సార్? అసలు చెప్తున్నా కదా బ్రదర్, ఒక పూర్తిగా అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేదు అసలు. ఆయనకు ముఖ్యమంత్రి అంటే ఆయనకంటే నాకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి అంటే ఏంది అని వాళ్ళ పిల్లలు వాళ్ళ బిడ్డ మనవడికి అడిగితే, ముఖ్యమంత్రి అంటే 3-4 కార్లు వెనుక 4 కార్లు బుల్లెట్ ప్రూఫ్ ఇది ఉంటుంది, మన సినిమాలో ఫ్రీగా సినిమా చూడవచ్చు, అర్థమైందా, మన రోడ్డు మీద పోతే రోడ్డు ఖాళీలు ఉంటాయి అంటే, మన దృష్టిలో అదే సీఎం అంటే. తక్కిన పరిపాలన మీద కానీ, ఫైల్ ప్రొసీడింగ్స్ మీద కానీ, లేకుంటే సెక్రటరియట్ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, నిర్మాణ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, బిల్డింగ్ స్ట్రక్చర్ కాదు, ఎంప్లాయీస్ స్ట్రక్చర్ ఎట్లుండాలి, దానిపైన ఏం అవగాహన లేదు బ్రదర్. జీరో నాలెడ్జ్. ఇవాళ ప్రభుత్వం ఆయనతో నడుస్తుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మినిస్టర్స్. ఇవాళ ఫెయిల్ ఎందుకు అవుతుందంటే, నీకు శాఖలు ఫెయిల్ అయిన శాఖలు మొత్తము ఓన్లీ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉన్నాయి, వేరే మంత్రుల దగ్గర ఉన్న శాఖలు పెద్ద ఫెయిల్ కాలే, కొంచెం నడుస్తున్నాయి. కానీ అట్టర్ ఫ్లాప్ శాఖలు ఎవరి అని అంటే, హోంమంత్రి ఫెయిల్, సోషల్ మినిస్టర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫెయిల్, ఇంకేమున్నదా?